ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలు కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయ్యేవి. అంతేకాకుండా అప్పట్లో సినిమాలకు అయ్యే బడ్జెట్ కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ బాహుబలి సినిమా తర్వాత తెలుగులో వచ్చే సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరూ కూడా పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెడుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్నో సినిమాలు 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఏకంగా 1100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇకపోతే ఈ ఏడాది స్టార్ హీరోలు అందరూ కూడా బడా ప్రాజెక్ట్స్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మరి ఆ బడా ప్రాజెక్టు సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే మొదటగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈయన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా కమిట్ అయ్యారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం చేసుకోబోతుంది. ఇక ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ కూడా వైరల్ అవుతుంది. ఇంకా రెండో కాంబో వచ్చేసి రామ్ చరణ్ గేమ్ చేంజర్. RRR సినిమా ద్వారా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న మరో హీరో రామ్ చరణ్. ఈ సినిమా ద్వారా ఆయన మంచి ఇమేజ్ అయితే సొంతం చేసుకున్నారు. ఇక రామ్ చరణ్ అలానే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుందని వెల్లడించారు. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంకా మూడో కాంబినేషన్ వచ్చేసి అల్లు అర్జున్ పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అయ్యారు. ఈ సినిమా అనంతరం ఈ చిత్రానికి సీక్వెల్ చిత్రంగా పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ డిసెంబర్ 6వ తేదీకి విడుదల సిద్ధమవుతుంది. ఇంకా నాలుగో కాంబినేషన్ వచ్చేసి రాజమౌళి మహేష్ బాబు. గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి సినిమాతో బిజీ కానున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. ఇక ఈ సినిమాకు పాన్ వరల్డ్ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇంకా లాస్ట్ వచ్చేసి చివరగా ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్. ఇటీవల కల్కి సినిమా ద్వారా సక్సెస్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో కూడా ఈయన ఒక సినిమా కమిట్ అయ్యారు. స్పిరిట్ అనే పేరిట ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల యానిమల్ సినిమా ద్వారా హిట్ కొట్టిన సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఈ సినిమాలన్నీ కూడా 1000 కోట్ల రూపాయల పైగా కలెక్షన్లు రాబట్టే సత్తా ఉన్న టాలీవుడ్ చిత్రాలని చెప్పొచ్చు. ఈ సినిమాల కోసం అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బై బాయ్.